డబల్ కా మీఠా చేస్తున్నాము. డబల్ కా మీఠాకు కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, పేని, జీడిపప్పు, పచ్చికోవా, వాటర్, టూటీ ఫ్రూటీ, షుగర్, జీడిపప్పు వేయించుకోవడానికి నెయ్యి, బ్రెడ్ వేయించుకోవడానికి ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టి అందులో 2 స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు వేయించుకోవాలి. స్లోగా సిమ్లోనే వేయించుకోవాలి. జీడిపప్పు మాడకుండా చూసుకోవాలి. కొద్దిగా బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాతనే బంద్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఎక్కువ మాడే అవకాశం ఉంటుంది. బ్రెడ్ వేయించుకునేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు మనము షుగర్ పాకం పట్టుకోవాలి. 1 కప్పు షుగర్ వేసి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. సైడ్ కట్ చేసుకొని డైమండ్ షేప్లో 4 స్లైడ్స్ చేసుకోవాలి. షుగర్ పాకం వచ్చేంత వరకు ఉంచుకొని బంద్ చేసుకోవాలి. కొన్ని వేసుకుంటూ ఉండాలి. ఎక్కువ కలర్ మారకుండా చూసుకోవాలి. వైట్ షేడ్లోనే ఉండాలి. ఈ కలర్ ఉన్న ముందే మనము పాకంలో వేసుకోవాలి. రెండోవి బ్రెడ్ వేయించిన తర్వాత అవి వేగేంతలోపు పాకంలో ఫస్ట్ వేసుకొని ఉంచుకోవాలి. ఒక్కొక్కటి తీసి సర్వింగ్ బౌల్లో ఉంచేసుకోవాలి. పాకంలో ఒక 5 నిమిషాలు బ్రెడ్ని అటు ఇటు తిప్పుతూ ఉండాలి. బ్రెడ్ మొత్తం పాకం పీల్చేటట్టు చూసుకోవాలి. మొత్తము పాకం అంతా పీల్చిన తర్వాత అన్నీ ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. నీళ్ళని మొత్తం బ్రెడ్ పైన వచ్చేటట్లు కొంచెం కోవా తీసుకుని మళ్ళీ ఒకసారి లైట్ కోవా వేస్తే ఆ పేనే అనేది మెత్తబడుతుంది. దీనిపైన టూటీ ఫ్రూటీ వేసుకొని కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. దీనిపైన జీడిపప్పు తింటూ ఉంటే ప్రతి బయటికి జీడిపప్పు పలుకు తగ్గుతుంది. బట్ రెడీ. టేస్ట్ చూసి ఎలా వచ్చిందో చెప్దామా? ఒక్కొక్క పీస్ను ఇలా తీసుకొని ఇలా బయట చేస్తే సూపర్. కింద పెట్టు కదా. లైక్ and subscribe to Padma's World. Okay na? Thank you. ఇంకా చాలా